యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. మీరు గమనించాలి, గిలాదు అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన వేశ్యతో వెళ్ళినప్పుడు, వేశ్యను మరి కలిసినప్పుడు తనకు పుట్టిన కుమారుడే యోఫ్తా. ఈ గిలాదు తన భార్యతో మళ్ళీ కుమారులను కన్నాడు. ఇప్పుడు వేశ్యకు పుట్టినవాడు యోఫ్తా, భార్యకు పుట్టినవారు మిగిలి ఉన్న కుమారులు. ఇప్పుడు వీళ్ళంతా కుమారులందరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళయ్యి ఈ భార్యకు పుట్టినటువంటి కుమారులు అంటున్నారు, నీవు వేశ్యకు పుట్టినటువంటి కుమారుడివి, కాబట్టి మా తండ్రికి ఉన్న స్వాస్థ్యములో, అనగా స్వాస్థ్యం అనగా పితరుల నుండి వచ్చే ఆస్తి, అది స్థిరాస్తులు అంటారు కదండి. తాతల నాటి నుండి వచ్చే ఆస్తులు అంటారు కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, మా యొక్క తండ్రి ఆస్తి నీకు భాగం రాదు, ఎందుకంటే నీవు మా తల్లి కడుపున పుట్టలేదు, నీవు ఒక వేశ్య కుమారుడు అని చిన్న చూపు చూశారు, ఎగతాళిగా మాట్లాడారు. తాము నివాసం చేస్తున్న ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టారు. ఎవరు? సొంతము ఒక తండ్రి పిల్లలే కానీ తల్లులు వేరు. అలా వెళ్ళగొట్టినప్పుడు ఈయన పరాక్రమము కలిగిన బలాఢ్యుడు కాబట్టి వారితో, చూద్దాం నాకెందుకు ఆస్తి రాదో చూద్దాము, నీకేనా ఆస్తి వచ్చేది, నేను కూడా ఆ తండ్రి కుమారుణ్ణే కదా అని తిరగబడి గొడవ చేయలేదు, వాదులాడలేదు, యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్ళిపో అని చెప్పంగానే అక్కడి నుంచి సైలెంట్గా తాను ఒక వేరే ప్రాంతం చూసుకొని ఆ ఇంటికి దూరంగా మరి టోబు అని ఒక దేశమునకు వెళ్ళిపోయి ఉంటున్నాడంట. టోబు దేశమునకు వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఆ టోబు దేశమునకు వెళ్తే ఇప్పుడు సపోజు ఇక్కడ వాళ్ళందరూ నివాసం చేస్తున్నారు. వారి ఆస్తులు పాస్తులు, వారి యొక్క మంచి స్టేటస్, వాళ్ళు తాతల నాటి నుంచి ఇక్కడే నివాసం చేస్తున్నారు. ఒక పేరు ప్రఖ్యాతులు ఇక్కడ కలిగి ఉన్నాయి. పలానా గిలాదు కొడుకులంట, గిలాదు సంతానం అంట, వాళ్ళకి ఎంత ఆస్తుంది ఇలా అని ఈ ప్రాంతంలో వారికి తెలుసు. కానీ ఈ టోబు దేశంలో ఈయన గురించి తెలీదు. అయినప్పటికీ ఆ దేశమునకు దూరముగా వెళ్ళిపోయి ఉంటే అక్కడ అందరూ ఎలాంటి ప్రజలు నివాసం చేస్తున్నారు అంటే అల్లరి మూక నివాసం చేస్తున్నారు. అక్కడ మంచోళ్ళు లేరంట, అందరూ అల్లరి జనమేనంట. అయినా పర్లేదు, ఆ యొక్క యోఫ్తా అక్కడికి వెళ్ళి నివాసం చేస్తూ వాళ్ళతో కలిసిపోయి వారితో మాట్లాడుతూ అల్లరి జనము దగ్గరే ఒక నాయకుడిగా ఎదిగి ఉంటున్నాడు. హల్లెలూయా. యోఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బలాఢ్యుడైనప్పటికీ ఆ అల్లరి మూక దగ్గరికి వెళ్ళి ఈయన కూడా అల్లరిగా మారిపోలేదు. ఈయన తన భక్తిని కోల్పోలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు. పేరుకు వేశ్య కుమారుడే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు చాలామంది వాక్యం వింటున్న వారిలో అనుకుంటారు, ఇదిగో తండ్రిని దూషిస్తారు, మా తండ్రి తాగుబోతూ, మా తండ్రి వల్లే మా జీవితాలు ఇలా పాడైపోయి ఉంటున్నాయి, ఇదిగో తండ్రి ఆస్తులు సంపాదించలేదు, అందుకే మా తలరాతలు ఇలా అయిపోయి ఉంటున్నాయి, తండ్రి మాకు ఏ ఆస్తులు కూడబెట్టలేదు అని తండ్రిని దూషిస్తూ ఉంటారు. మరికొంతమంది తల్లిని దూషిస్తూ ఉంటారు. మా తల్లి సరైన చదువుకున్న ఆమె కాదు, ఆమె జ్ఞానవంతురాలు కాదు, ఆమెకేమీ తెలియదు, అందుకే మా పరిస్థితి ఇలా అయిపోయింది. మా తల్లి తండ్రులు కనుక చదువుకొని ఉంటే మేము ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం, మాకు కూడా ఆస్తులు ఉండేవి, మాకు కూడా స్టేటస్ ఉండేది, మేము కూడా అందరిలాగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉండేవాళ్ళమని చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. గమనించాల్సింది ఏంటంటే, తల్లి వేసి అయినా తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టిన యోఫ్తా అల్లరి జనము మధ్య అక్కడ నివాసం చేస్తున్న
తన పరిశుద్ధతను కానీ తన భక్తి జీవితాన్ని కానీ పోగొట్టుకోలేడు. తన భక్తి తాను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను తాను కాపాడుకుంటూ, తన చుట్టూ ఉన్న ఆ అల్లరి మూకాన్ని ప్రత్యేకంగా అక్కడ వ్రాయబడి ఉంది. ఆ అల్లరి మూకను మార్చడానికి ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఆ అల్లరి మూకను మార్చి వారికి నాయకుడిగా ఉన్నాడు. అయితే ఒకానొక దినము గడిచిపోతూ కొంతకాలం అయిన తరువాత 4వ వచనంలో, కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, ఈ అమోనీయులు ఇశ్రాయేలులకు చిరకాల శత్రువులండి. ఎప్పుడు కూడా అంటే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చేస్తూ ఉంటారు. అంతకు ముందు యుద్ధానికి వచ్చినప్పుడు పరాక్రమము కలిగినటువంటి యోఫ్తా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధములో పోరాడి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ యోఫ్తాని ఏం చేశారు? బయటకు పంపించేశారు. అయ్యో, యోఫ్తా ఉంటే ఇప్పుడు యుద్ధం రాగానే గుర్తొస్తున్నాడు. యోఫ్తా ఉంటే మా అందరికంటూ ముందు నిలబడేవాడు. ఎందుకంటే ఆయన బలాఢ్యుడు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తే మేము బతికిపోయేవాళ్ళం. అనవసరంగా యోఫ్తాని పంపించేశామే, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ యోఫ్తాను పంపించిన తోడబుట్టిన అన్నలే కాకుండా ఆ ఊరు పెద్దలు కూడా యోఫ్తా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. నిన్ను ఎవరైతే కించపరచి మాట్లాడారో, ఎవరైతే తక్కువ చేసి చిన్న చూపు చూస్తున్నారో, వాళ్ళే నీ శక్తిని గ్రహించే ఒకరోజు రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, యోఫ్తా ఉంటే బాగుండు, యోఫ్తా ఉంటే మాకు ఇలా సహాయం చేసేవాడు, ఇలా యుద్ధం చేసేవాడు, మాకు అవసరత వచ్చినప్పుడల్లా మాకు మేలు చేసేవాడు, వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడేవాడు అని యోఫ్తా గురించి ఆలోచిస్తూ వీళ్ళందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చారు. అయిపోయింది, ఇక మనము ఈ యుద్ధంలో విజయము సాధించలేము. కాబట్టి మనం ఏం చేద్దామంటే యోఫ్తా దగ్గరికి వెళ్దాం, యోఫ్తాను బతిమలాడి యోఫ్తాను తిరిగి మళ్ళీ ఇంటికి మరి ఆ యొక్క ప్రాంతానికి, ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చుకుందామని అంటారండి. చూద్దాం ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటుంది 6వ వచనం నుండి. గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదమని యోఫ్తాతో చెప్పిరి. అందుకు యోఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. టైం వచ్చింది, ప్రతిదానికి ఒక సమయం కలదు. నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షమున యుద్ధం చేసేది యెహోవా, నీ అవమానంకు ప్రతిగా ఘనతనిచ్చేది దేవుడు. నీవు మౌనంగా చూస్తూ ఉండు. ఎవరైతే నువ్వు నీ తల్లి ఇట్లా, నువ్వు ఇలా పనికిరావు, నీకు ఆస్తి ఇవ్వము, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నీవు ఇక్కడ ఉండే అంత అర్హత నీకు లేదు, నువ్వు వెళ్ళిపో అని ఇంటిలో నుంచి వెళ్ళగొడితే, తన బలమున్న, తన జ్ఞానమున్న, పోరాట కలిగిన పటిమ కలిగి ఉన్న, పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన గొడవ పడలేదు, దేవుని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు చేతికి అప్పగించి మౌనంగా దూరముగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, అందరూ ఆ యొక్క విలువ తెలుసుకున్నారు. అందరూ కలిసి యోఫ్తా దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడుతున్నారు. యోఫ్తా నువ్వు మా దగ్గరికి రావయ్యా, నువ్వు మా కోసం యుద్ధం చేయవా, ఇదిగో శత్రువులు వచ్చారయ్యా, వారితో మేము యుద్ధం చేయలేము, అంత బలము మాకు లేదు, అంత సామర్థ్యము మాకు లేదు, అంత శక్తి మాకు లేదు అంటే యోఫ్తా అడుగుతున్నాడు, ఇదిగో మీరేగా నన్ను శ్రమ పెట్టారుగా, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారుగా, ఇప్పుడు మీకు శ్రమ కలిగిందని నేను అవసరమయ్యానా? మీకు కష్టం వచ్చిందని నేను గుర్తొచ్చానా? మీరే కదా నన్ను ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టారు.
అడిగే ఒక రోజు మీకు వస్తుంది. ఆ అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ స్థితిలో అయితే మౌనంగా తలదించుకొని ఆ అవమానములు భరించి బయటకు వచ్చారో దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. మీరు మౌనముగా ఉన్నట్లయితే మీ పక్షమున కార్యం చేసి మీ తలలను పైకెత్తువాడను నేను. హల్లెలూయా. మీ అవమానముకు ప్రతిగా ఘనత ఇచ్చేవాడను నేను. మీ కన్నీటిని ఆనందంగా మార్చేవాడను నేను. మీ దుఃఖ దినాలు సమాప్తి చేయువాడను నేను. మీ బలమో మీ బుద్ధి మీ జ్ఞానమో ఉపయోగించాల్సిన అవసరం లేదు. సర్వాధికారి అయిన దేవుడును మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన ఏనాడు మీ చెయ్యి విడిచిపెట్టడు. అయితే వచ్చయ్యా నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి మా పక్షాన్ని యుద్ధం చెయ్యయ్యా అంటే వాళ్ళు అంటున్నారు. 9వ వచనం యొఫ్తా అంటున్నాడు. అందుకు యొఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చెయ్యుదుము, యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండును గాక అని యొఫ్తాతో అనిరి. సమయం వచ్చింది కదండి, సమయం వచ్చింది కదా. ఇప్పుడు అడుగుతున్నాడు, సరే నేను వస్తాను, మీ పక్షముగా యుద్ధం చేస్తాను. ఆ యుద్ధములో నేను గెలిస్తే అనలా, యెహోవా ఆ శత్రువులను నా చేతికి అప్పగిస్తే. దేవుడు భయాన్ని చూసారా? కొంతమంది చిన్న దానిలో చిన్నది ఏదైనా ఒక మేలు జరిగింగానే గర్వం వచ్చేసింది. నేను యుద్ధం చేస్తే యుద్ధంలో విజయం వచ్చేసింది, నేను సంతకం పెడితే ఇలా అయిపోయింది, నేను మాట్లాడితే అద్భుతాలు జరిగిపోయాయి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య పంచాయతీ తీర్చాను, దేవుడు న్యాయం తీర్చాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మేలు చేశాడు. ఇలాంటి మాటలు రావు. కొంచెము ఆ శ్రమ నుంచి పక్కకి వెళ్ళిపోగానే ఇప్పుడు యొఫ్తాకి గర్వం రావాలి అసలు యాక్చువల్లీ. ఎందుకంటే తనను ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన వాళ్ళే, చిన్న చూపు చూసిన వాళ్ళే ఆ యొక్క కాళ్ళు చేతులు వచ్చి పట్టుకుంటుంటే యొఫ్తాకి గర్వం రావాలి. కానీ యొఫ్తా ఇక్కడ గర్వపడలేదు కానీ ఒకవేళ దేవుడు నా చేతికి శత్రువులను అప్పగిస్తే అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే, అయ్యా నిశ్చయముగా నువ్వు విజయం సాధించు, మేమందరము నీ కింద ఉంటాం, మా పైన నువ్వు అధికారిగా ఉండు. హల్లెలూయా. నువ్వు మా అందరిపైన అధికారిగా ఉండు అని చెప్పేసి సెలవిచ్చినప్పుడు, సరే మన ఇద్దరి మధ్యలో దేవుడే సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. మన ఇద్దరి మధ్యలో దేవుడే సాక్షిగా ఉన్నాడు. ఆ తర్వాత కింద వచనాలన్నీ మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితేనండి, వాళ్ళను పంపించేశాడు. ఎవరిని? సరే నేనొచ్చి మీ పక్షముగా యుద్ధం చేస్తాను, మీరు వెళ్ళండి అని పంపించాడు. ఇప్పుడు వెంటనే బలమైన శత్రువులు అమోనీయులతో యుద్ధం చేయటానికి మాట ఇచ్చాడు. కాబట్టి ఈ యుద్ధంలో విజయం సాధిస్తే వాళ్ళందరిపైన ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా యొఫ్తా ఉండొచ్చు. కాబట్టి మరి యుద్ధానికి సిద్ధమవ్వటానికి తన యొక్క ఆ సైన్యమునో, తన కింద ఉన్న వారినో, లేకపోతే ఇంకొక ఆయుధాలను సిద్ధపరచుకోవాలి. మనమైతే అదే చేస్తాం కదండి. ఇప్పుడు మేము యుద్ధం చేస్తాం, మీరు వెళ్ళండి అన్నాము. ఇప్పుడు ఆ యుద్ధానికి ఏవే వస్తువులు కావాలో అవి సమకూర్చుకుంటాం. కానీ యొఫ్తా ఏం చేశాడో తెలుసా అండి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెనుగులాడటం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను వారికి మాట ఇచ్చాను, శత్రువులతో యుద్ధం చేస్తానని చెప్పాను, కానీ నాకు తెలుసు నా పరాక్రమము కానీ, నా బలము కానీ, నా జ్ఞానము కానీ నాకు సరిపోదు.
దాని వలన నేను శత్రువుల మీద విజయం పొందలేను. కానీ నీవు సహాయం చేస్తే నేను యుద్ధంలో విజయం పొందుకుంటాను అని దేవునితో అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ అంతా సిద్ధపరచుకుంటూ మాట్లాడుతూ ఇప్పుడు దేవునితో ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏంటి ఆ తీర్మానం? మనం కూడా ఆపద వచ్చినప్పుడు, అవసరత కలిగినప్పుడు కొన్ని మాటలను దేవునికి చేస్తూ ఉంటాం. 12వ అధ్యాయము, క్షమించండి అమ్మ, 11వ అధ్యాయంలోని 29వ వచనం నుండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలోని 29వ వచనంలో యెహోవా ఆత్మ యొఫ్తా మీదికి రాగా, ఆగుదామండి. ఈయన ఎవరి కుమారుడండి? వేశ్య కుమారుడు. ఈయన వేశ్య కుమారుడు. మనమైతే పాపాత్ముడు కుమారుడు అంట, వీళ్ళ తల్లి ఇలా అంట, వాళ్ళ తండ్రి తిరుగుబోతంట, వాళ్ళ తండ్రి తాగుబోతంట. వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? ఆ యొక్క మాస్ ఏరియా అక్కడంతా కూడా అక్కడ ఉంటారండి. వాళ్ళు తక్కువ వాళ్ళు నివసిస్తారే అక్కడ ఉంటారు అని తక్కువ చూపు చూస్తారు. కానీ ఈ యొఫ్తా దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుని అభిషేకం యొఫ్తా మీదకు దిగి వచ్చి ఉంటుంది. హల్లెలూయా. అందుకే యొఫ్తా ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునితో తీర్మానం తీసుకుంటూ, ప్రభువా నువ్వు నాకు యుద్ధంలో విజయం ఇయ్యయ్యా, నువ్వు నాకు సహాయం చెయ్యయ్యా అని అడుగుతూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ యొఫ్తా మీదకు దిగిరాగా, అక్కడ అదే కదండి రాయబడి ఉంది, యెహోవా ఆత్మ యొఫ్తా మీదకు దిగిరాగా. మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని అభిషేకం, దేవుని శక్తి నీలోకి దిగి రావడానికి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో దేవునికి కావాలి. మీ తాతలు, మీ పితరులు, మేము అప్పుడు అలా చేస్తామే, అవన్నీ గతించిన పాపములు దేవునికి అవసరము లేదు. ఇప్పుడు నువ్వు దేవునితో ఏదైతే ఒడంబడిక చేసుకుంటున్నావు, ఏదైతే దేవునికి మాటిస్తున్నావు, ఏదైతే వదిలిపెట్టావు, ఎలా ఆధారపడ్డావు, ఎలా సహాయము కోరుకున్నావు, అది మాత్రమే దేవునికి కావాల్సింది. అట్టి రీతిగా నీవు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు ఆలస్యం చేయగా ఆయన ఆత్మ మీ మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఆత్మ మీ మీదకి దిగి వస్తే మీరు ఎలా అయిపోతారంటే శక్తిమంతులుగా మార్చబడతారు, సాతానుని ఎదిరించే బలవంతులుగా మార్చబడతారు. ఈ లోక దేవతల అందరూ ఆయన ఎదుట గడగడలాడుతూ సాగిలపడి నమస్కరించాలి. ఎప్పుడు? యెహోవా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఆ బలమైన అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు. ఈ ఆత్మ ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవునితో తీర్మానం తీసుకొని మాట్లాడినప్పుడు వస్తుంది. అయితే ఇంకా ఆ అభిషేకం రాగానే ప్రార్థన చేస్తున్నాడు. మరి యొఫ్తా ప్రార్థన చేస్తున్నాడు. అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పాలో సాగెను. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాని నర్పించెదను. దేవుని ఆత్మ దిగి రాగానే ఒక ఒడంబడిక, ఒక మొక్కుబడి మొక్కుకుంటున్నాడంట. చాలా సందర్భాలలో కష్టము రాగానే, శ్రమ రాగానే, ఆ అవసరానికి ఆ సమస్య నుండి బయటపడితే చాలని ఏవేవో మొక్కుబళ్ళు మొక్కేసుకుంటూ ఉంటాం. కానీ అవసరం తీరిపోయిన తరువాత, ఆ సమస్యల నుండి బయట పడిపోయిన తరువాత ఆ మొక్కుబడులేవి కూడా చాలామందికి గుర్తుండవు. చేసిన మొక్కుబళ్ళన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఏదో కష్టం వచ్చినప్పుడు కానీ, అయ్యో
అప్పుడు అలా మొక్కుకున్నాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చిందని అప్పుడు గుర్తొస్తుంది. అలాగే ఈ యోఫ్తాకి కూడా మరి ఒక యుద్ధంలో మరి విజయమయ్యా, నువ్వు ఖచ్చితంగా శత్రువుల మీద విజయాన్ని ఇస్తావు. ఆ యుద్ధంలో విజయము పొందుకున్నాక నేను తిరిగి ఇంటికి క్షేమంగా నా ఇంటికి వస్తూ ఉంటా. నేను వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కోవడానికి వచ్చేదేదో దానిని నీకు దహన బలిగా అర్పిస్తా, అంటే దహిస్తా, సజీవ దహనముగా నీకు చేస్తానని చెప్పాడు. అదే రీతిగా ఇచ్చిన మాట ప్రకారము దేవుడు ఏదైతే మరి యోఫ్తా పక్షమున కార్యం చేశాడో, యోఫ్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో విజయం సాధించాడు. మాట్లాడింది దేవుడు, పంపించింది దేవుడు. ఇప్పుడు యుద్ధంలో విజయం సాధించాడు. మిగిలి ఉన్నది ఏంటి? దేవుడికి అప్పగించినటువంటి, దేవునికి సమర్పించుకున్న ఆ మాట, ఆ మొక్కుబడి. నా ఇంటికి నేను వెళ్ళేటప్పుడు నాకు ఎవరెదురొస్తారో అనుకున్నాడో ఒకవేళ యోఫ్తా. కానీ ఇక్కడ యోఫ్తాకి ఒక్కగానొక్క కుమార్తె ఉందంట. తండ్రి యుద్ధములో విజయము సాధించి విజయోత్సాహముతో తిరిగి వస్తున్న తన తండ్రికి తంబురతో సితారతో తన చెలికత్తెలను పట్టుకొని యువరాణి ముందు నడుస్తూ ఉంటే చెలికత్తెలు వెనక ఉండి స్తుతిస్తూ, నా దేవుడు నా తండ్రికి యుద్ధములో విజయం ఇచ్చాడు అని సంతోషముతో. మీరు గమనించినట్లయితే మరి లారీ డ్రైవర్లు కానీ, మిలిటరీలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి అర్థమవుతుందండి. చాలా రోజులు తండ్రి దూరంగా ఉంటే ఆ పిల్లలు తండ్రి రాగానే ఒక మిలిటరీలో ఉన్నారనుకోండి, 6 నెలలకో సంవత్సరానికో పంపిస్తారు. ఆ తండ్రి వస్తున్నాడని తెలియగానే పరిగెత్తుకుంటూ డాడీ అని చెప్పి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. కొన్ని రోజులు తండ్రి కనపడకపోతే ఎవరైనా కూడా అలాగే వెళ్తారు. చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళేవారు. వారం రోజులు లేకపోతే ఒక్కోసారి నెల రోజులు డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టము. మా మామయ్య వస్తున్నాడని దూరం నుంచి చూసి మామయ్య వస్తున్నాడని ఎదురుగా వెళ్ళి పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఆ డ్యూటీ బ్యాగ్ ఉంటుంది, బట్టల బ్యాగు, ఆ బ్యాగ్ ఎదురెళ్ళి నేను తీసుకొచ్చుకునేదాన్ని సంతోషంగా. అన్ని రోజుల తర్వాత మా మామయ్యని నేను చూశానని. నన్ను పెంచిన ఆయన మీద నాకు అంత ప్రేమ ఉంటే కన్న తండ్రి మీద పిల్లలు చాలా రోజుల తర్వాత ఆ తండ్రిని చూస్తూ ఉన్నప్పుడు, అది ఒక భయంకరమైన పరిస్థితిలో తప్పించుకొని వచ్చినప్పుడు ఎంత ప్రేమ ఉంటుందండి. అయితే ఒక భయంకరమైన యుద్ధం, ఆ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో అక్కడ వ్రాయబడి లేదు. కానీ ఒకవేళ ఆ యుద్ధములో ఓడిపోవచ్చు, ప్రాణం పోవచ్చు. కానీ తన తండ్రి ప్రాణముతో యుద్ధములో విజయం పొందుకొని విజయోత్సాహముతో తిరిగి వస్తున్నాడని తెలిసినటువంటి తన యొక్క కుమార్తె ఎదురు వెళ్తుంది సంతోషంగా, దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఎదురు వెళ్తుంది. కానీ ఇక్కడ దేవుడు అక్కడ యోఫ్తా ఏమని మాట ఇచ్చాడు? నాకు మొదటిగా ఎవరైతే ఎదురొస్తారో ఆ ఎదురొచ్చిన వాళ్ళని దేవునికి సజీవ దహనం. అంటే అర్థం ఏంటో తెలుసా? బ్రతికున్నప్పుడే కాల్చి అలా బూడిద చేస్తారు. ఒక కోడినో, ఒక మేకనో, ఒక కోడెలనో ఏ రీతిగా దహన బలి అర్పిస్తారో అలా బలి అర్పిస్తానని తండ్రి మొక్కుకున్నాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మరి ఆలోచించండి. తండ్రి సంతోషంగా వస్తున్నాడు, కూతురు సంతోషంగా ఎదురు వెళ్తుంది. కానీ ఇక్కడ తండ్రి అప్పగించిన మాట ఏంటంటే, ఎదురు వచ్చిన వాళ్ళని చంపేస్తాను, కాల్చి బూడిద చేస్తాను, నా దేవునికి బలి ఇస్తానని. ఎదురొచ్చింది ఎవరు? కూతురే. అక్కడ రాయబడి ఉన్న లేఖనము, యోఫ్తాకు ఆ కుమార్తె తప్ప ఆడపిల్లే కానీ మగపిల్లోడే కానీ ఇంకా సంతానమే లేదంట. ఎప్పుడైతే ఆ కుమార్తెను చూశాడో తండ్రి కృంగిపోయాడు. గుండెలు బాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో నా కుమార్తె, నన్ను దుఃఖ పెట్టేవారిలో నువ్వు ఒకటిగా ఉన్నావే, నన్ను బాధ పెట్టేవారిలో నువ్వు ఒకటిగా ఉన్నావే.
యుద్ధంలో విజయం సాధించాను. నన్ను బాధ పెట్టిన శత్రువుల మీద నేను న్యాయాధిపతిగా ఉండబోతున్నాను. వారికి పెద్దగా నేను ఉండబోతున్నాను. నా దేవుడు నిలబెట్టాడన్న సంతోషం నాకు లేకుండా చేశావే నా కుమార్తె. నువ్వెందుకమ్మా నాకు ఇంత దుఃఖం కలగచేస్తావు, ఎందుకమ్మా నాకు ఇంత బాధ కలగచేస్తావని ఏడుస్తున్నాడు. కుమార్తెకు అర్థం కావట్లా. మొదట అర్థం కాల కుమార్తెకు, నా తండ్రి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నా తండ్రి నువ్వెందుకు ఏడుస్తున్నావు నాయన. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కుమార్తెకు అర్థమైందంట. సందర్భాన్ని చూద్దాం, ఎంత హృదయాలు కదిలిస్తుందో ఆ మాట చూద్దాము. 34వ వచనం నుంచి చదువుదాం. యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడిల్లింప చేయు వారిలో ఒకతెవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. హల్లెలూయా. ఈ తండ్రి కూతుళ్ళ మధ్య ఆ దేవుని భయము ఉండటానికి వేశ్య కుమారుడే ఎన్నో కష్టాల మధ్యలో, తిరస్కారాల మధ్యలో, అవమానాల మధ్యలో ఆయన పెరిగాడు. భక్తిని పోగొట్టుకోలేదు. ఎక్కడ తన సొంత జ్ఞానం ఉపయోగించలేదు. తాను ఎక్కడికెళితే అక్కడ వారిని మార్చాడే తప్ప వారిలాగా ఈయన మారిపోలేదు. మనమైతే బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి తానా అంటే తందానా అని, వాళ్ళు ఏది చేస్తే మనం అది చేస్తాం. వాళ్ళు ఎలా మాట్లాడితే మనం అలా మాట్లాడతాం. వాళ్ళు ఎలా రెడీ అయితే మనం అలా రెడీ అవుతాం. కానీ యోఫ్తా మనలాంటి వాడు కాదు. ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. తను దేవుని కోసం అల్లరి మూక, ప్రత్యేకంగా బైబిల్లో రాయబడి ఉంది, అల్లరి మూక. వారి మధ్యలో వెళ్ళాడు, కానీ తాను కూడా అల్లరి మూకగా మారిపోలేదు. తాను పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ అల్లరి మూక ఈ యోఫ్తాను చూసి, యోఫ్తా ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత భక్తిపరుడు, అమ్మో తన కండలు ఎంత బలము కలిగి ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. కానీ ఎక్కడా కూడా తన బలమును బట్టో తన అందచందాలు బట్టో తను వెర్రవీగట్లేదు, తగ్గించుకొని ఉన్నాడే అని ఈ యోఫ్తాను చూసిన అల్లరి మూక మారిపోయి యోఫ్తా పక్షమున నిలబడ్డారు. ఆయన గురించి నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు అంటున్నాడు, యుద్ధంలో విజయం సాధించాక, అయ్యో నా కుమార్తె ఎంత పని చేశావమ్మా, నన్ను ఎంత దుఃఖ పెట్టావమ్మా, నన్ను ఎంత బాధ పెట్టావమ్మా. నేను నా తండ్రికి, నా దేవునికి యెహోవాకు మాట ఇచ్చుంటిని గనక ఆ మాటను వెనుక తీయలేను. మీకు అర్థమవుతుందండి ఆ మాట? నేను దేవునికి మ్రొక్కుబడి చేసుకున్నా. ఇక్కడ ఉన్నది నా రక్త సంబంధే, నా ఒక్కగానొక్క కుమార్తె. కానీ నా యొక్క రక్త సంబంధము కోసము తప్పలేను అంటున్నాడు. హల్లెలూయా. ఇచ్చింది ఎవరికి? దేవుడికి మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను అన్నాడు. ఇప్పుడు ఈ కుమార్తె ఏమనాలంటే, నాన్న నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు యుద్ధంలో విజయం పొందటం ఏంటి, నన్ను బలి ఇవ్వటం ఏంటి? కావాలంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా. ఇప్పుడు అంటే చిన్నపిల్లలు మొదలుకొని యవ్వనస్తులు బెదిరిస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? ఏంటి మాకు ఈ టార్చరు, మాకేంటి ఇది బాధ, మాకేంటి కష్టం? తండ్రి మాట కోసం, తల్లి మాట కోసం కష్టపడే పిల్లలు ఉండటమే గొప్ప సంగతి. కానీ ఈమెమంటుందో తెలుసా? కుమార్తె, నా తండ్రి
యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీకు యుద్ధములో విజయం ఇచ్చినటువంటి ఆ దేవునికి మాట ఇచ్చావా? ఇక్కడ కుమార్తె అర్థం చేసుకొద్ది, తన తండ్రికి యుద్ధములో విజయము ఇచ్చింది దేవుడు అని గుర్తుపట్టగలిగింది. అంటే ఈ యోఫ్తా తాను పరిశుద్ధంగా బ్రతకటమే కాదు, తన కుమార్తెను కూడా భక్తిలో, పరిశుద్ధతలో, దేవుని యందు భయభక్తులతో పెంచాడు. నిజంగా తల్లిదండ్రులు చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. తమ పిల్లల్ని అలా పెంచలేక, తల్లి ఏ మార్గంలో నడుస్తుందో, తండ్రి ఏ మార్గంలో నడుస్తున్నాడో వారి భక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలకు ఎందుకు అంటే అమితమైన ప్రేమతో గారాబము చేయటం చేత తమ పిల్లల్ని మరి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఉపవాసం ఉండలేవా? సరేలే నాయన, సరేలే మనం ఉపవాసం ఉండకుంటే మళ్ళీ, సరేలే నువ్వు సన్నిధికి రాకుంటే మళ్ళీ, సరేలే నువ్వు మోకరించకపోతే మళ్ళీ, నువ్వు పడుకోనైనా ప్రార్థన చేయలే, నువ్వు ఇంట్లో పడుకోలే, నువ్వు ఇంట్లో టీవీ చూసుకుంటా ఉండలే, నువ్వు సెల్లు చూసుకుంటా ఉండలే. ఇప్పటి తరములో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాడు చేసి తమ పిల్లల ఆశీర్వాదములకు ఆ తల్లే ఆ తండ్రే శత్రువుగా మారిపోతున్నారు. నువ్వు చిన్ననాటితోనే ఆ చిన్న వయసులోనే బుద్ధి చెప్పి 4 తగిలించి నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి, నువ్వు అక్కడ పరిచర్య చేయాలి, అక్కడ కుర్చీలు వేయాలి, చేపలు వేయాలి, నువ్వు నీళ్లు పట్టాలి. తమ పిల్లలకు బుద్ధి చెప్పి నేర్పించుకుంటే వారు పెద్దవాడైనప్పుడు బాలుడు నడవవలసిన మార్గమును వారికి నడిపించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. పిల్లల మీద ఉన్న ప్రేమతో ఏం కాదులే అనుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ చెడగొట్టేది తల్లిదండ్రులే. రేపు పెద్దవాడయ్యాక పిల్లడు నా మాట వినలేదు, మా అమ్మాయి నా మాట వినలేదు. నువ్వు చిన్ననాడు దేవుని సన్నిధికి తీసుకువచ్చి వాక్యం నేర్పిస్తే ఆ వాక్యంలో నుండి వాళ్ళు తొలగిపోరు. మనము మన పిల్లల్ని కాపాడుకోలేము. కాపాడగలిగినది ఎవరు అంటే దేవాది దేవుడు. ఆ కాపాడగలిగిన దేవునికి నీ పిల్లల్ని అప్పగించుకొని వాళ్ళు నిన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు, గొనిగితే గొనిగారు, సనిగితే సనిగారు. వాళ్ళు ఒక రోజు తెలుసుకుంటారు, నిజమే మా అమ్మ అప్పుడు అంత కఠినంగా ఉండబట్టి, మా నాన్న నన్ను లాక్కెళ్ళబట్టి ఇప్పుడు నేను ఈ దేవుణ్ణి తెలుసుకొని ఇంత క్రమశిక్షణగా నేను ఉండగలుగుతున్నాను, భయభక్తులతో ఉండగలుగుతున్నానని ఒకరోజు తెలుసుకుంటారు. ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. చూద్దాం తన కుమార్తె, ఆ కుమార్తె నోట నుండి వచ్చే మాట 36వ వచనం నుండి. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనగా. ఒక్కసారి మీరు లోతుగా ఆలోచించండి. ఆ అమ్మాయి పలికిన మాట ఎంత వయసు ఉంటుందో తెలుసా? చిన్నది, కన్యక, యవ్వనస్తురాలండి. నాకు తెలిసి ఒక 16-17 సంవత్సరాలు ఉన్న కన్యక. ఆ వయసులో ఏం తెలుస్తుంది? కానీ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నీ నోట నుండి వచ్చిన మాట చొప్పున నాకు చెయ్యుము అంటుంది. నన్ను చంపు. ఇండైరెక్ట్గా అక్కడ మాట నన్ను చంపు, నన్ను బలివు. ఆనాడు అబ్రహాము మాట విన్న ఇస్సాకు ఎంత విధేయత చూపించి తన తండ్రి ఖడ్గం ఎత్తినా నోరు ఎత్తకుండా, తన ప్రపంచంలో ఎవరు ఉండరు, తన చితికి తానే తన కట్టెలు పేర్చుకొని ఆ చితి మీద పండుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. తండ్రి మాట కోసం ఇలా ఖడ్గము పైకెత్తినా ఏంటి తండ్రి ఇలా చేస్తున్నావు? నన్నేనా నువ్వు బలి ఇచ్చేది? నేనేగా ఈ కట్టెలు మోసుకొచ్చింది, నేనేగా ఈ రాళ్ళు పేర్చింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఆనాడు ఇస్సాకు ఎలా విధేయత చూపించాడో, ఈనాడు ఈ కుమార్తె కూడా అదే అంట. నీ నోట నుండి వచ్చిన మాట ప్రకారమే నాకు చెయ్యము.
యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడు. అదేంటి? యుద్ధం చేసింది తన తండ్రి కదా, యుద్ధం చేసింది యోఫ్తా కదా. కానీ ఈ అమ్మాయి ఏమంటుంది? శత్రువుల మీద పగ తీర్చుకున్నది ఎవరు అంటే దేవుడు అంటుంది. తన తండ్రి అని చెప్పట్లేదు. ఆ అమ్మాయికి తెలుసు వారి తండ్రి పక్షమున యుద్ధం చేసింది దేవుడని కుమార్తెకు తెలుసండి. హల్లెలూయా. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఐక్యత, ఆ దేవునికి లోబడేతనము, దేవుడికి ఇచ్చిన మాట, ఒక అండర్స్టాండ్. ఎన్ని సమస్యలు వచ్చినా ఈరోజు ఉన్న భక్తి రేపటికి ఉండటం లేదు. ఈరోజు తీసుకున్న తీర్మానాలు రేపటికి ఉండట్లేదు. పొయ్యి మీద పాలు పెడితే మంట పెద్దగా పెట్టంగానే బుస్సుమని పొంగిపోతాయి, మంట ఆఫ్ అయిపోగానే తగ్గిపోతాయి. మన భక్తి కూడా అలాగే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కట్టెలు ఎగతోసి మంట పెడితేనేమో పొంగుతూ ఉన్నాము. మళ్ళీ దేవుని సన్నిధి నుంచి మరి పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం, అది తల మీద నుండి భుజముల నుండి అంగీల అంచుల మట్టుకు ఏ విధంగా ఆ అభిషేకం ప్రవహిస్తుందో, నీలో ఎప్పుడు దేవుని సన్నిధి అలా ప్రవహిస్తూ ఉండాలి. ఏదో మందిరానికి వచ్చినప్పుడు, ఏదో వాక్యం విన్నప్పుడు, ఎవడో సేవకులు వచ్చినప్పుడు కాదండి మీ భక్తి పొంగేది. ఎప్పుడు కూడా ఆ అభిషేకం పొంగి పొర్లుతూ ఉండాలి. అభిషేకం పొంగి పొర్లుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఈమె ఒక మాట అంది, అంత సరే నీకు ఇష్టమైనట్టుగా నాకు చెయ్యి, అయితే నాకొక్క సహాయం చేయి తండ్రి, నాకొక్కటి. ఉరి తీసే వాళ్ళకి కూడా లాస్ట్ కోరిక అడుగుతారు. జైల్లో ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా లాస్ట్ కోరిక అడుగుతారు. అయితే ఈ కుమార్తె తన తండ్రిని అడుగుతుంది, నాకొక్క కోరిక ఉంది తండ్రి అంటే. అమ్మా ఏంటో చెప్పు నీ కోరిక తీరుస్తాను. అయితే ఆమె కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? 37వ వచనం, ఆమె నా కొరకు చెయ్యవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా. ఏం కోరిక కోరుకుంది? నాకు అవి తినాలనిపిస్తుంది, ఇవి తినాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇవన్నీ కోరుకోలా. ఇప్పుడు నువ్వు వెంటనే సజీవ దహనం ఇస్తానని దేవునికి మాట ఇచ్చావుగా, 2 నెలలు టైం ఇవ్వు. ఈ 2 నెలలు ఎందుకు అనుకుంటున్నారు టైం అడిగింది? ఈ 2 నెలలు ఎంజాయ్ చేద్దాం, తిరగాల్సినవని తిరిగేద్దాం, తినాల్సినవి తినేద్దాం, నీ కోరుకున్న లైఫ్ చూద్దాము అని కాదండి. దానికోసం కాదు. తన కన్యత్వము గురించి, దేవునికి బలి ఇవ్వడానికి ఒక గొర్రెపిల్ల ఇవ్వాలి అంటే, కోడెని ఇవ్వాలి అంటే మచ్చ, ముడత, డాగు, ఏ కళంకము లేని నిష్కలంకమైన దానిని దేవుని సన్నిధిలో బలి అర్పించాలి. ఇప్పుడు ఈ కుమార్తె నా కన్యత్వము గురించి, నేను వయసుకు వచ్చిన ఆడపిల్లని కదా, నాలో ఒకవేళ నా చూపుల్లో పాపం ప్రవేశించిందేమో, నా తలంపుల్లో పాపం ప్రవేశించిందేమో, నేను దేవుడు కోరుకున్నంత పరిశుద్ధంగా ఉన్నానో లేదో సరి చేసుకోవటం కోసం 2 నెలలు టైం ఇవ్వయ్యా. ఈ 2 నెలలు రాజకోటలో ఉండను, పట్టు పరుపుల మీద ఉండను, పంచభక్ష పరిమాణాలు నాకొద్దు, ఇవన్నీ నాకొద్దు. ఈ 2 నెలలు ఎక్కడ గడుపుతానో తెలుసా? కొండల మీదకి ఎక్కుతా, దేవుని సన్నిధికి ఎక్కుతా, దేవునితో సహవాసం చేస్తా, కన్నీరు కారుస్తా, పశ్చాత్తాపపడతా. అయ్యా నీవు కోరుకున్నంత పరిశుద్ధంగా లేను ప్రభువా, నాలో ఉన్న అపవిత్రత అయ్యా, నేను చూడకూడనివి చూశానయ్యా, మాట్లాడకూడనివి మాట్లాడానయ్యా, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళానేమో, చేశానంటల్లా వెళ్ళానేమో, నిన్నెప్పుడైనా బాధ పెట్టానేమో, నిన్నెప్పుడైనా దుఃఖ పెట్టానేమో, విరోధంగా ప్రవర్తించానేమో, అబద్ధాలు ఆడానేమో. నీకు బలి ఇవ్వడానికి యోగ్యమైనంత పరిశుద్ధత నాకు లేదు కాబట్టి
ఈ 2 నెలలు తన రాజకోటకి, తన తండ్రి ఇంటికి దూరముగా కొండల మీదకెక్కి ప్రలాపించి, మొర్రపెట్టి, కన్నీరు కార్చి, ఉపవాసముతో, కేవలం తను మాత్రమే కాకుండా తనకి ప్రార్థన సపోర్ట్ కోసం, తన కోసం కన్నీరు కార్చడానికి తన చెలికత్తెలను కూడా తీసుకొని ఆ కొండ మీదకు వెళ్ళింది. కొండ మీదకు వెళ్ళింది. ఎంతమంది ఆ యొఫ్తా కుమార్తె వలె దేవుని కోసం తీర్మానం కలిగి బ్రతుకుతున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు యొఫ్తా వలె తమ పిల్లల్ని పెంచుతున్నారు? ఏదో ఒక సాకులు, అయ్యో మేము అన్యులమండి, మాకు దేవుడు తెలియదండి, మాకు అలా అండి ఇలా అండి అని దేవుని భక్తి చేయటానికి సాకులు వెతుక్కుంటున్నాము తప్ప యొఫ్తా మాట మార్చల, మాట తిప్పల, వెనకడుగు వెయ్యల. నేను దేవునికి మాట ఇచ్చి ఉంటిని గనుక నేను నా దేవునికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. నా దేవునికి ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోలేను. కుమార్తె ఏమంటుంది? నా తండ్రి, నీవు దేవునికి మాట ఇచ్చావు గనుక ఆ మాట ప్రకారమే చెయ్యి, ఆ మాట ప్రకారమే నువ్వు నాకు జరిగించు. అయితే నాకు టైం ఎందుకు? టైము పరిశుద్ధపరచబడటానికి. ఇప్పుడు దేవునికి నీవు సిద్ధపరచబడిన గొర్రె పిల్లవలే మీరందరూ సమర్పించుకోవాలి. దేనికోసం? దేవుడు కోరుకున్న ఆ యోగ్యత నాలో ఉందా? ఆ సమర్పణ నాలో ఉందా? మనమందరం బలిగా, ఇదిగో ప్రభువా నా ప్రాణాత్మ శరీర దేహములను నీకు సమర్పించుకుంటున్నానని పెదవులతో నోటి మాటతో చెప్పటం కాదండి. నోటి మాటతో కాదు. ఆ యొఫ్తా కుమార్తె వలె సరిచూసుకో. ఇది కొండ అనుభవం. ఈ దేవుడి సన్నిధిలో సరిచేయబడాలి. నీ కొరకు ప్రార్థించడానికి చెలికత్తెలు సంఘమంతా ఉన్నది. సంఘముతో కలిసి నిన్ను నీవు, నీ కన్యత్వము, వరుడు రాబోతున్నాడు, వధువుగా నువ్వు సిద్ధపరచబోతున్నావు. వధువుకు కావాల్సింది కన్యత్వం, పరిశుద్ధత, పవిత్రత. దేవుడు కోరుకున్న ఆ పవిత్రత నీకు ఉందో లేదో నిన్ను నువ్వు సరిచేసుకొని, ఆయన రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఈ కొండ అనుభవములో, ఈ కొండ ఎక్కిన మనము సరిచేసుకుందాం. ఎక్కడ తప్పిపోతున్నామో, మాటలో, నడకలో, చూపులో, ఆలోచనలో, తలంపులో, ప్రవర్తనలో ఎక్కడ తప్పిపోతున్నామో దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం.